ల్యాప్టాప్ తీసుకోవాలా లేదంటే డెస్క్టాప్ తీసుకోవాలా? చాలా మందికి ఒక కామన్ డౌట్ అయితే ఉంటుంది ల్యాప్టాప్ వర్సెస్ డెస్క్టాప్ అనే విషయంలోని. సో ఈ వీడియోలో మనం ఈ రెండింటి మధ్య కూడా ఒక ఫుల్ కంపారిజన్ వీడియో అనేది చేద్దాం. ఈ రెండిట్లో ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటూ ఎవరికి ఏది బెస్ట్ అన్న ఒక కన్క్లూజన్ అయితే వద్దాం అనమాట. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని పూర్తిగా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఒకవేళ మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే కనుక మేక్ షూర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం. ఈ వీడియో నేను సెవరల్ టాపిక్స్ గా డివైడ్ అయితే చేశాను. వాటన్నిటిని కూడా మీ స్క్రీన్ మీద అయితే గమనించవచ్చు. సో మనం మొదటి టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే వాట్ ఈజ్ అ ల్యాప్టాప్. ల్యాప్టాప్ అంటే మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే కనుక ఒక మానిటర్ ని కీబోర్డ్, మౌస్, సిపియు, జిపియు, మదర్ బోర్డ్, ర్యామ్, ఎస్ఎస్డి, వెబ్కామ్, స్పీకర్స్ ఇలా ప్రతి ఒక్క కాంపోనెంట్ ని కూడా ఒక చిన్న డివైస్ లో ఇన్సర్ట్ చేసిన ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని మనం ల్యాప్టాప్ గా పరిగణించవచ్చు. సో ముందుగా మనం ల్యాప్టాప్ లో ఉన్నటువంటి ప్రోస్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో ఫస్ట్ ప్రో గురించి మనం మాట్లాడుకుంటే పోర్టబిలిటీ. సో పోర్టబిలిటీ అంటే ల్యాప్టాప్ అనేది ఎప్పుడైనా మీరు గమనిస్తే కనుక అది చాలా చిన్న సైజులో అయితే ఉంటుంది. అలాగే ఈజీ టు క్యారీ అంటే దాన్ని ఎక్కడికైనా సరే మనం తీసుకెళ్లే విధంగా అయితే ల్యాప్టాప్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన వర్క్ ని మనం మిస్ అవ్వకుండా వాటిని ఈజీగా యాక్సెస్ చేసే విధంగా ల్యాప్టాప్ అనేది మనకు ఒక బెనిఫిషియల్ గా అయితే ఉంటుంది. సో సెకండ్ ప్రో గురించి మనం మాట్లాడుకుంటే ఆల్ ఇన్ వన్ డిజైన్. ఆల్ ఇన్ వన్ డిజైన్ అంటే ఏంటి అంటే సాధారణంగా మనం ఒక కంప్యూటర్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ప్రతి ఒక్క పార్ట్ ని కూడా మనం ఇండివిజువల్ గా పర్చేస్ చేయాల్సి అయితే ఉంటుంది. అదే మీరు ఒక ల్యాప్టాప్ తీసుకున్నారు అనుకోండి, దీంట్లో ప్రతి ఒక్క కాంపోనెంట్ కూడా ఇంటిగ్రేటెడ్ గా దాంట్లో అయితే ఇన్బిల్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పీకర్స్ కానివ్వండి, వెబ్కామ్ కానివ్వండి, కీబోర్డు, మౌస్, మానిటర్ ఇలా మనం కంప్యూటర్ తో కంపేర్ చేస్తే ల్యాప్టాప్ లో ఇవన్నీ కూడా మనకి ఇంటిగ్రేటెడ్ గా ప్రీ ఇన్స్టాల్డ్ అయ్యి రావడం వల్ల ఇది మనకి ఆల్ ఇన్ వన్ డివైస్ కి అయితే కొంచెం ఒక ప్రో అనే చెప్పుకోవాలి కంప్యూటర్ తో కంపేర్ చేసుకుంటే. థర్డ్ ప్రో గురించి మనం మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి బిల్ట్ ఇన్ బ్యాటరీ అయితే ఉంటుంది. సో బిల్ట్ ఇన్ బ్యాటరీ ఉండడం వల్ల మనకి పవర్ సమస్య అనేది కంప్యూటర్ తో కంపేర్ చేస్తే ల్యాప్టాప్ లో అనేది కొంచెం తగ్గుద్దనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి కంప్యూటర్ నడవాలంటే ఖచ్చితంగా దానికి ఒక పవర్ సప్లై అయితే కావాలి కదా. కానీ ల్యాప్టాప్ లో మనకి బిల్ట్ ఇన్ బ్యాటరీ ఉండడం వల్ల మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన వర్క్ ని మనం స్టాప్ చేయకుండా మనం కంటిన్యూ చేయాలంటే కనుక మనకి ల్యాప్టాప్ అనేది ఇక్కడ బిల్ట్ ఇన్ బ్యాటరీ విషయంలోని మనకు బెస్ట్ ప్రోగా నిలుస్తుంది అనమాట. అండ్ మన నెక్స్ట్ ప్రో గురించి మనం మాట్లాడుకుంటే ఎనర్జీ ఎఫిషియెంట్. అంటే మన ల్యాప్టాప్ అనేది కంప్యూటర్ తో కంపేర్ చేస్తే పవర్ అనేది చాలా తక్కువ కన్జ్యూమ్ అయితే చేస్తుంది. ఎందుకంటే వీటిలో యూజ్ చేసిన కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కంప్యూటర్ తో కంపేర్ చేస్తే వీటిలో చాలా చిన్న కాంపోనెంట్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది కదా. కాబట్టి వీటి యొక్క పవర్ ఎఫిషియన్సీ కూడా అంత ఎక్కువగా ఉండి వీటి యొక్క బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. అందుకే మనకి ఎనర్జీ ఎఫిషియన్సీకి అయితే పనిచేస్తాయి. సో ఎక్కువ ఎనర్జీని ఇవి యూజ్ చేయవు చిన్నగా ఉండడం వల్ల. సో ఇప్పుడు మనం మన ల్యాప్టాప్ లో ఉన్నటువంటి కాన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. దాంట్లో ఫస్ట్ వన్ చూసుకుంటే హైయర్ ప్రైస్. అన్ని ల్యాప్టాప్స్ ఇలా ఉండకపోవచ్చేమో కానీ కొన్ని స్పెసిఫిక్ ల్యాప్టాప్స్ మాత్రం మనం ఏదైతే ప్రైస్ పెడతాం కదా ఆ ప్రైస్ కి ఆ దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ తో కంపేర్ చేస్తే అదే ప్రైస్ కి పీసీలో మనకి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వచ్చే కాంపోనెంట్స్ అయితే మనకి లభించడం జరుగుతుంది. దానికన్నా తక్కువ కూడా మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేలాగైతే మనకి పీసీలో కాంపోనెంట్స్ అయితే దొరుకుతాయి. అండ్ సెకండ్ కాన్ గురించి మనం మాట్లాడుకుంటే లిమిటెడ్ అప్గ్రేడబిలిటీ. దీని అర్థం ఏంటంటే సాధారణంగా మీరు పీసీలో గమనించారు అనుకోండి ఆల్మోస్ట్ అన్నిటిని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు లేదా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కానీ ల్యాప్టాప్ విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే దాంట్లో ఒక ర్యామ్, స్టోరేజ్ ఈ రెండు తప్ప మిగతావన్నీ కూడా మీకు ఆన్ బోర్డ్ సోల్డరింగ్ అయ్యి వస్తాయి కాబట్టి వీటిని మీరు అప్గ్రేడ్ అయితే ఫర్దర్ గా చేసుకోలేరు. అండ్ థర్డ్ కాన్ గురించి మనం మాట్లాడుకుంటే పర్ఫార్మెన్స్ లిమిటేషన్. దీని అర్థం ఏంటంటే మీరు సాధారణంగా చూడండి పీసీ అనేది మనకి హై అండ్ లెవెల్లో డిజైన్ చేయబడింది. దాంట్లో కాంపోనెంట్స్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, హెవీ పవర్ కన్జంప్షన్ అయితే ఉంటుంది. కానీ ల్యాప్టాప్ అనేది చాలా చిన్న డివైజ్, దాంట్లో కూడా కాంపోనెంట్స్ కూడా మరింత చిన్నగా అయితే ఉంటాయి కదా. సో దానివల్ల ఏమవుతుందంటే ఏదైతే పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా దానిలో మనకి లిమిట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే అది హైయర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకోండి పవర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయాల్సి అయితే వస్తుంది. ల్యాప్టాప్ పైగా బ్యాటరీతో రన్ అవుతుంది కాబట్టి బ్యాటరీ డ్రైన్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూసుకుంటే మనకి బిల్ట్ ఇన్ బ్యాటరీ. బిల్ట్ ఇన్ బ్యాటరీ అనేది ఒక రకంగా ప్రో అనే చెప్పుకోవాలి, ఇంకో రకంగా కాన్ అనే చెప్పుకోవాలి. ఎందుకని కాన్ అంటే ఒకవేళ గేమింగ్ ఆడుతున్నాం అలాంటి చోట కూడా మనకి ఎంతసేపు కూడా మనం పవర్ సాకెట్ పెట్టుకోవాలంటే దాని బదులు కంప్యూటర్లో చేసుకోవచ్చు కదా, ఇంకా హై పర్ఫార్మెన్స్ తీసుకురావచ్చు. సో ఇలా మనకి లిమిటేషన్స్ అనేవి తప్పమన్నమాట. సో డెస్క్టాప్ గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ల్యాప్టాప్ లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఇవి. సో ఇప్పుడు మనం డెస్క్టాప్ పీసీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో డెస్క్టాప్ పీసీ అంటే సాధారణంగా అది డెస్క్ పైన ఉంటుంది లేదంటే కిందైనా ఉంటుంది. వాటి యొక్క కాంపోనెంట్స్ అనేవి ప్రతి ఒక్కటి కూడా ఇండివిజువల్ గా అయితే ఉంటాయి. అంటే ఏవి కూడా మనకి ల్యాప్టాప్ లాగా సోల్డరింగ్ చేసి అయితే ఉండవు. అండ్ డెస్క్టాప్ పీసీలో మనకి చాలా వేరియేషన్స్ అయితే ఉంటాయి. లైక్
మినీ పీసీ అని, క్లాసికల్ టవర్ కేస్ అని, ఆల్ ఇన్ వన్ పీసీ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ లో మనకి పీసీస్ అయితే లభిస్తాయి. సో మనం డెస్క్టాప్ పీసీలో ఉన్నటువంటి ప్రోస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ప్రో గురించి మనం మాట్లాడుకుంటే కనుక డెస్క్టాప్ పీసీలో వచ్చే బెస్ట్ థింగ్ పర్ఫార్మెన్స్. సో మనకి ల్యాప్టాప్ తో కంపేర్ చేస్తే డెస్క్టాప్ లో అనేది మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఇది మనకి ఫుల్ సైజ్డ్ డెస్క్టాప్ పీసీగా ఉండడం వల్ల దీంట్లో మనకి లేటెస్ట్ గా ఉన్న జీపీయూస్ గానీ, సిపియూస్ గానీ, ర్యామ్ స్టిక్ గానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే లేటెస్ట్ గా వచ్చిన ఎలాంటి AAA టైటిల్ గేమ్స్ అయినా సరే బెస్ట్ ఎక్కడ కూడా మీకు ల్యాగ్ లేకుండా అయితే డెస్క్టాప్ లో మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి అనమాట. అండ్ సెకండ్ ప్రో గురించి మనం మాట్లాడుకుంటే అప్గ్రేడబిలిటీ. దీని అర్థం ఏంటి అంటే మనకి ల్యాప్టాప్ లా కాకుండా కంప్యూటర్ లో మనకి సిపియు, జిపియు, మదర్ బోర్డ్, ర్యామ్, ఎస్ఎస్డి ఇలా ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ఫ్యూచర్ ప్రూఫింగ్ కోసం అప్గ్రేడ్ చేసుకునే అవకాశం అనేది మనకి కంప్యూటర్ లో అయితే ఉంటుంది డెస్క్టాప్ పీసీలోని ల్యాప్టాప్ తో కంపేర్ చేస్తే. సో థర్డ్ ప్రో గురించి మనం మాట్లాడుకుంటే లార్జర్ డిస్ప్లే. లార్జర్ డిస్ప్లే అంటే ఏం లేదంటే సింపుల్ గా మన మానిటర్ ఏదైతే ఉందో దీన్ని మనం నచ్చినట్టు ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది మనం తెచ్చుకొని పెట్టుకోవచ్చు. అది మనం డెస్క్టాప్ లో చూసుకుంటే వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు, ఒక ఆడియో ప్రొడక్షన్ ఉంది, అలాంటి వాళ్ళకి ఏంటంటే వైడ్ రేంజ్ మానిటర్స్ అయితే కావాలి, వాళ్ళు ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేయడానికి. ల్యాప్టాప్ ఇవన్నిటి లిమిటేషన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రో గురించి మనం మాట్లాడుకుంటే ఇంప్రూవ్డ్ కూలింగ్. పీసీలో చూసుకుంటే కనుక మీకు చుట్టూరు కూడా వెంట్స్ అయితే ఉంటాయి, ఎయిర్ వెంట్స్. దీని ద్వారా ఏంటంటే ఎయిర్ కూలింగ్ ఏదైతే ఉంటుంది కదా లోపల, అది మన వర్క్ జరుగుతున్నంత సేపు కూడా ప్రాసెసర్ నుంచి, గ్రాఫిక్ కార్డ్ నుంచి హీట్ అయితే వస్తుంది కదా, ఆ హీట్ అనేది ఎప్పుడు కూడా వెంట్స్ త్రూ బయటకు వెళ్ళిపోతూ ఉంటే అది ఎప్పుడు కూడా కూల్ గా అయితే ఉంటుంది. బట్ మీరు ల్యాప్టాప్ లో చూసుకున్నారు అనుకోండి వాటి యొక్క వెంట్స్ అనేవి చాలా చిన్నగా అయితే ఉంటాయి. పీసీలో చూసుకుంటే మనకి మొత్తం 360 డిగ్రీస్ ఎయిర్ వెంట్స్ అయితే ఉంటాయి. దీంతో పాటు మనం కస్టమ్ కూలర్స్ గానీ, ఎయిర్ కూలర్స్ గానీ, స్టాక్ కూలర్స్ గానీ ఎలాంటివైనా పెట్టుకొని దీని ఎయిర్ ని అయితే, ఎగ్జాస్టింగ్ ఎయిర్ ని అయితే బయటికి తోసే విధంగా అయితే దీంట్లో మనకి కూలింగ్ సిస్టమ్ అయితే దీంట్లో లభిస్తుంది. సో డెస్క్టాప్ లో మనం ప్రోస్ గురించి అయితే మాట్లాడాం కదా, ఇప్పుడు మనం కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కాన్ చూసుకుంటే కనుక ల్యాక్ ఆఫ్ పోర్టబిలిటీ. సో సింపుల్ గా దీని అర్థం ఏంటి అంటే ల్యాప్టాప్ లో మనకి పోర్టబిలిటీ అవకాశం ఉంటే పీసీలో మనకి పోర్టబిలిటీ అవకాశం అయితే ఉండదు. సో దీంట్లో ఉన్న మైనస్ ఏదైనా ఉంది అంటే కనుక అదే దీంట్లో పోర్టబిలిటీ లేకపోవడం. అండ్ సెకండ్ వన్ చూసుకుంటే కనుక స్పేస్ రిక్వైర్మెంట్. సాధారణంగా మీరు ల్యాప్టాప్ తీసుకున్నారు అనుకోండి అది చాలా చిన్న సైజులో అయితే ఉంటుంది కాబట్టి మీకు దాంట్లోని స్పేస్ అనేది చాలా తక్కువ ఆక్యుపై అయితే చేస్తుంది. బట్ కంప్యూటర్ విషయానికి వచ్చేటప్పటికి దాంట్లో ఒక మానిటర్ అయితే ఉంటుంది, ఒక ఎంటైర్ పీసీ క్యాబినెట్ అయితే ఉంటుంది, కీబోర్డ్, మౌస్ ఉంటుంది. వీటికి సంబంధించి మనం ఒక టేబుల్ ని స్పెసిఫై గా తీసుకోవాలి. సో ఇంత పెద్ద స్పేస్ అనేది దీనికి రిక్వైర్డ్ అయితే అవుతుంది అనమాట. బట్ ల్యాప్టాప్ లో చూసుకుంటే అది మనం ఈవెన్ మనం ఒళ్ళో పెట్టుకుని కూడా మనం దాన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ థర్డ్ కాన్ గురించి మనం మాట్లాడుకుంటే ఎక్స్టర్నల్ పెరిఫెరల్స్ ఎక్స్ట్రా కాస్ట్. సింపుల్ గా చెప్పాలంటే మనకి పీసీలోని స్పీకర్స్, వెబ్ క్యామ్ లేదా మన మానిటర్ కి సంబంధించిన స్టాండ్ ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టాల్సి అయితే ఉంటుంది. అదే మీరు ల్యాప్టాప్ లో చూసారనుకోండి ఇవన్నీ కూడా ఇన్బిల్ట్ అయితే వస్తాయి. బట్ మన కంప్యూటర్ లో వచ్చేటప్పటికి అవన్నీ కూడా మనం ఎక్స్ట్రాగా కొనుక్కోవాలి. ఎక్స్ట్రాగా కొనుక్కోవాలంటే మనం పెట్టుకున్న లిమిట్ కి ఎక్స్ట్రా మనం ఖర్చు పెట్టాల్సి అయితే ఉంటుంది. సో దీంట్లో ఇది ఒక మైనస్ అనే చెప్పుకోవాలి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ల్యాప్టాప్ లో ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్, అలాగే డెస్క్టాప్ లో ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం క్విక్ డిసిజన్ అయితే తీసుకుందాం, అంటే ల్యాప్టాప్ బెస్టా లేదా డెస్క్టాప్ బెస్టా అని చెప్పి. అయితే నేను మీకు ఒక సజెషన్ అయితే ఇస్తాను, దాని తర్వాత నిర్ణయం అనేది మీరు తీసుకోవాలి. కాబట్టి నిర్ణయం తీసుకోముందు ఒక్కసారి క్లారిటీగా అయితే వినండి. సో ఎవరైతే పోర్టబిలిటీని ఆలోచించుకుంటా ఒక బడ్జెట్ లో ఉండి తర్వాత కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి అన్న ఆలోచనతో ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి డెస్క్టాప్ అనేది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది, డెస్క్టాప్ పీసీ. అదే మీకు ఒకవేళ పోర్టబిలిటీ కావాలనుకోండి, లేదంటే మీ ఇంట్లోనే మీరున్న ఏదైతే రూమ్ ఉందో దాంట్లో చాలా లిమిటెడ్ స్పేస్ ఉంది, మీరు కంప్యూటర్ని పెట్టి అంత స్పేస్ అయితే లేదు, మీరు ఉండడానికి ఇరుగ్గా ఉంది అనుకున్న అలా టైంలో ల్యాప్టాప్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో మీరు మీకు తగ్గట్టు అంటే మీ వర్క్ తగ్గట్టు దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి మీకు ఏది సూటబుల్ అవుతుంది అనేది. సో హోప్ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనుకుంటాను, అలాగే నచ్చింది అని కూడా నేను అనుకుంటాను. ఒకవేళ నచ్చితే మాత్రం మేక్ షూర్ లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిందే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను మీకు మరొక టాపిక్తో మీ ముందు కలుస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.